ఈ ప్రాంతంలో మామిడి, టమాటా, మిర్చి వంటి పంటలే అధికం. స్థానికంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు చాలానే ఉన్నా రైతులకు మాత్రం గిట్టుబాటు ధర రాదు. నేను రైతు కుటుంబంలోనే ఉంటాను. ఎక్కువగా మామిడి తోటల పైన ఆధారపడి పెంచున్నాము. పంటలు కూడా చాలా తక్కువ దిగుబడి వచ్చిండాయి. పురుగుల మందులతో చాలా ఇబ్బందులు పడినాము. కానీ ఉండే పంట కూడా రేటు లేకుండా ఈ సిండికేట్లు అయ్యి ఫ్యాక్టరీ వాళ్ళు రైతుకు ఏ విధమైన గిట్టుబాటు లేదు. ఆ ముందు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కువ నష్టాలు వచ్చినప్పుడు గవర్నమెంట్ తరఫున కొంత, ఫ్యాక్టరీ వాళ్ళు కొంత ఇచ్చి రైతును ఆదుకున్నారు. ఇప్పుడు అలాంటివేవి చేయడం లేదు. కనీసం కలెక్టర్ స్పందించి 19 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేట్టుగా చెప్పినారు. కానీ అది కూడా అమల్లోకి రాలేదు. నిన్న 16 అన్నారు, ఈ రోజు 12 అంటా ఉన్నారు. ఎలాగ రైతు బ్రతకడం చాలా కష్టమైపోయింది. స్థానిక వైసీపీ నేతల నేతృత్వంలో దళారులు సిండికేట్లుగా ఏర్పడి చెలరేగిపోతున్నారు. దళారుల పీడ విరగడైతేనే తమకు న్యాయం జరుగుతుందని రైతులు చెబుతున్నారు. చిత్తూరు వీరంతా ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తారు. కానీ పంట చేతికొచ్చాక సరైన ధర రాక మోసపోతున్నారు. చిత్తూరు పరిధిలో 4 ఏళ్లుగా భారతదేశంలోనే దాదాపు 23% మామిడి ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తుంది. ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వచ్చినా రైతన్న ఇబ్బంది పడతాం మనందరం చూసాం. అందుకే నా ఆలోచన ఏంటంటే కేవలం లోకల్ వెరైటీసే కాదు, భారతదేశానికి కావాల్సిన మామిడే కాదు, ప్రపంచానికి కావాల్సిన మామిడి వెరైటీస్ని ఎందుకు రాయలసీమలో మనం పండించలేమన్న ఆలోచనతో ఉన్నాం. అంతేకాకుండా ఇలాంటి పంట కోసం కావాల్సిన రీసెర్చ్ ఫెసిలిటీస్, టిష్యూ, R&D ఇవన్నీ కూడా ఎందుకు మనం రాయలసీమ కేంద్రంగా చేయలేమని ఆలోచిస్తున్నాం. అసలు ఒక మాటలో చెప్పాలంటే హార్టికల్చర్ని పెద్ద ఎత్తున ఉపాధి హామీతో అనుసంధానం చేసి రాయలసీమ రైతుల్ని ఆదుకునే లక్ష్యంతో మేము పనిచేస్తాం. గతంలో మామిడి రైతులే కాదు, చెరుకు రైతులకు ఇబ్బంది వచ్చినా, మిరప రైతులకు ఇబ్బంది వచ్చినా, దానిమ్మ రైతులకు ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం స్పందించి ఆనాడు ఆదుకుంటాం జరిగింది. తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర అందించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాకుండా రైతులకి ఈరోజు ప్రతి పంటలో అయ్యే పెట్టుబడి కూడా తగ్గించాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఈరోజు పురుగు మందు తీసుకోండి, ఎరువులు తీసుకోండి, ఇత్తనాల ధరలు తీసుకోండి, విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి. ఇవన్నీ తగ్గించాలా, వ్యవసాయాన్ని లాభసాటి చేయాల్సిన అవసరం ఉంది. అది ఒక ప్రాజెక్ట్ మోడ్గా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది.